నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. ఎన్నికల ఫలితాల్లో బొక్కబోర్ల పడ్డ వైసీపీ అధినేత జగన్ ఇన్నాళ్లకు వాస్తవం గ్రహించారు. పార్టీ అంటే కేవలం సంక్షేమ పథకాలు కాదని, పార్టీ అంటే నాయకులని ఆయన గుర్తించినట్టన్నారు. ఈ క్రమంలోనే నాయకులను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో వరుసగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పోటీ చేసి ఓడిన అభ్యర్థులందరూ హాజరవుతున్నారు. అందరూ విధిగా హాజరు కావాలంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో జగన్ వారిని పక్కచూపులు చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. వచ్చే 5 ఏళ్లు కూడా పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురుకానుంది. కక్షాపూరిత రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు లేకపోయినా వారు గతంలో చేసిన నిర్వాహాలపై విచారణలు, చట్టపరంగా చర్యలు ఉంటాయనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఓడిపోయి వివాదాలకు కేంద్రంగా ముద్రపడిన నాయకులు పలువురు తమ ఇల్లు చక్కబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాపారాలు, వ్యవహారాలు ఏవైనా కూడా నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉంటే సేఫ్ కాదని భావిస్తున్నారు. దీంతో పార్టీ మార్పు దిశగా అంతర్గత చర్చలు చేస్తున్నారు. దీనిని పసిగట్టిన వైసీపీ అధిష్టానం చేతనైనంత వరకు పార్టీ నాయకులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంటే ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకున్న జగన్ ఇప్పుడు పార్టీ ఓడిన 15 రోజుల్లోనే ఈ తరహా సమావేశాలు ఏర్పాటు చేయటం వెనుక పార్టీ నేతలను నిలబెట్టుకోవడమే అజెండా అనే టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. గత 5 ఏళ్లలో కక్షాపూరిత రాజకీయాలు చేసి తమను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వారితో తాము కలిసి పని చేయలేమని చెప్పేస్తున్నారు. అటు టీడీపీ అధిష్టానం కూడా వైసీపీ నేతలను చేర్చుకునేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జగన్ పార్టీని ఎలాగైనా బలహీనపరచాలని టీడీపీ మరోవైపు నుంచి ఆలోచిస్తోంది. పార్టీ నుంచి ఉన్న కొద్ది మంది నేతలు కూడా వెళ్లిపోతే జగన్ కు బలం ఉండదని భావిస్తున్నారు. దీంతో అధికార పక్షానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలన సాగించవచ్చునని టీడీపీ ఆలోచిస్తున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేతలకు టీడీపీలో చోటు లేకపోవడంతో పలువురు బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఒప్పుకోకుంటే బీజేపీలో అయినా చేరి అధికార పార్టీలో భాగం కావచ్చని కూడా భావిస్తున్నారు. వైసీపీ నేతలు బీజేపీలో చేరటం కూడా తమకు ప్లస్ గా మారుతుందని టీడీపీ భావిస్తోంది. అలా అయినా వైసీపీ బలహీనపడుతుందన్నది టీడీపీ వాదన. మరి వైసీపీ నేతలతో చేరికతో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య గొడవలు వస్తాయన్నది కూడా పలువురు అంచనా వేస్తున్నారు. ఇది జగన్ వ్యూహంలో కూడా భాగమని చెప్పుకుంటున్నారు. బీజేపీలోకి తమ మనుషులను పంపించి కూటమి మధ్య చిచ్చు పెట్టే అవకాశం కూడా లేకపోదంటున్నారు. మొత్తం మీద ఓవైపు ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ మరోవైపు కూటమిని చీల్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంటే ఆ పార్టీని బలహీనపరిచేందుకు టీడీపీ మరోవైపు నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టిందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.